వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమ. ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత షర్మిల దూకుడు పెంచారు. వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. వైఎస్ఆర్ కుటుంబం చీలిపోవడానికి అసలు కారణం జగనే అంటూ కుండబద్దలు కొట్టారు. సీఎం అయ్యాక జగన్ తీరు మారిందని, ఓ నియంతల ఏపీని పాలిస్తూ అభివృద్ధి అటకెక్కించారని దుయ్యబట్టారు. షర్మిల స్పీడ్ పెంచడంతో వైసీపీ ఆత్మరక్షణలో పడింది. మరి షర్మిల దూకుడును వైసీపీ అడ్డుకుంటుందా? లెట్స్ వాచ్ ద స్టోరీ. ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్నాక షర్మిల స్పీడ్ పెంచారు. సొంత అన్ననే టార్గెట్ చేస్తూ విమర్శలు కురిపిస్తున్నారు. వైసీపీ పాలనలో ఏపీ అప్పుల పాలైందని, అభివృద్ధి కుంటిపడిందని ఆరోపించారు. మరోవైపు కాంగ్రెస్ తన కుటుంబాన్ని చీల్చిందంటూ జగన్ చేసిన విమర్శలను షర్మిల తీవ్రంగా తప్పుపట్టారు. వైఎస్ఆర్ కుటుంబంలో తనకు జరిగిన అన్యాయాన్ని మీడియా ముందు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని, తన కుటుంబాన్ని చీల్చిందంటూ జగన్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడారని మండిపడ్డారు. నిజానికి ఆంధ్ర రాష్ట్రం ఇలా అభివృద్ధి లేకుండా దయనీయ స్థితిలో ఉందంటే దానికి కారణం జగనే అన్నారు. వైఎస్ఆర్ కుటుంబం చీలిందంటే అది చేతులారా చేసుకున్నది జగనేనని, దీనికి సాక్ష్యం దేవునితో పాటు తన తల్లి విజయమ్మ అని షర్మిల స్పష్టం చేశారు. వైసీపీ ఇబ్బందుల్లో ఉంటే 18 మంది రాజీనామాలు చేసి జగన్ వైపు నిలబడితే అధికారంలోకి వచ్చాక మంత్రులను చేస్తా అన్నారని, ఇవాళ వాళ్లలో ఎంతమంది మంత్రులుగా ఉన్నారని షర్మిల ప్రశ్నించారు. వాళ్లు రాజీనామాలు చేస్తే తాను, విజయమ్మ వాళ్ల గెలుపు కోసం తిరిగామన్నారు. వైసీపీ కష్టాల్లో ఉందని తనను పాదయాత్ర చేయమన్నారని గుర్తు చేశారు. తన ఇంటిని, పిల్లలను పక్కన పెట్టి ఎండనక వాననక రోడ్ల మీదనే ఉన్నానని, ఆ తర్వాత సమైక్య యాత్ర కోసం అడిగితే ప్రజల బాగు కోసమే కదా అని ఆ యాత్ర కూడా చేశా అన్నారు. తెలంగాణలో కూడా ఓదార్పు యాత్ర చేశానని, ఎప్పుడు అడిగితే అప్పుడు మాట కూడా మాట్లాడకుండా అండగా నిలబడ్డానని గుర్తు చేశారు. ఎందుకు అని అడగకుండా, స్వలాభం చూడకుండా నిస్వార్థంగా ఏది అడిగితే అది చేశానని, గత ఎన్నికల్లో బాయ్ బాయ్ బాబు అంటూ ఊరూరా తిరిగానన్నారు. తన శ్రమ వల్లే జగన్ ముఖ్యమంత్రి అయ్యారని, తర్వాత జగన్ మారిపోయారని మండిపడ్డారు. తనకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా కూడా పర్వాలేదనుకున్నానని, మంచి ముఖ్యమంత్రి అయితే చాలు, వైఎస్ఆర్ పేరు ఆశయాలను నిలబెడితే చాలు అనుకున్నానని, కానీ అది కూడా చేయలేదన్నారు. ఈ 5 ఏళ్లలో సీఎం జగన్తో పాటు అందరూ బీజేపీకి బానిసలుగా మారారన్నారు. వైసీపీతో పాటు జగన్ పై షర్మిల చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. జగన్ నిజస్వరూపాన్ని సొంత కుటుంబ సభ్యులే ప్రజల ముందు పెట్టే పరిస్థితి కనిపిస్తుందని ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శిస్తున్నారు. తన ఇంట్లో తాను చిచ్చు పెట్టుకుని ఆ నిందను ఇతరులపై వేయడానికి వెనకాడని జగన్ చివరికి చెల్లి చేతుల్లో ఘోరంగా చీకొట్టించుకునే పరిస్థితికి వచ్చారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ ఆరోపణలపై జగన్ ఎలా స్పందిస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది.